నమస్తే, వెల్కమ్ టు విజిల్. పివి సునీల్ కుమార్ జత్వానీపై ఒక వీడియో విడుదల చేశారు. పివి సునీల్ కు ఈ వివాదంలో ఆత్రంగా ఎందుకుంది? జత్వానీ నోరు విప్పి చెప్పబోయే అధికారుల పేర్ల జాబితాలో పివి సునీల్ కుమార్ పేరు కూడా ఉందా అనే అనుమానం పలువురికి కలుగుతుంది. జత్వానీపై మన రాష్ట్రంలో జరిగిన అసలు దారుణాలు బయటకొస్తే ఇప్పుడు ఆమెను విమర్శిస్తున్న వారు దేశం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి రావచ్చు. ఆమెపై పివి సునీల్ చేసిన వీడియోకు పెట్టిన శీర్షిక మహాసాధ్వి, పచ్చ మీడియా పతివ్రత కాదాంబరి జత్వానీ అని పెట్టి వీడియోలో ఆమెను వ్యభిచారి అని సంబోధించారు. ఏదో ఘోరం జరిగిపోయింది, అమాయకురాలను వేధించేశారు. ఇప్పుడు ఏమైంది? మీరు నడిపేటువంటి సిఐడినే ఈ కాదంబరి అనే ఆవిడ పరమసాత్వి, అమాయకురాలు కాదు, ఈమె పరమ కిలాడి, ఈమె ఒక వ్యభిచారి, వ్యభిచారం నేరం కాదని స్వచ్ఛందంగా చేస్తే సుప్రీంకోర్టు వారే చెప్పారు. ఈమెకి ఇదే పని, మగవాళ్ళని వలవేసి దగ్గరికి తీసుకోవటం, వాళ్ళతో సెక్స్ చేయటం, వీడియోలు చేయటం, ఆ వీడియోలతో వాళ్ళని బెదిరించడం, ఇది ఈవిడ జీవనాధారం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మహాసాధ్వి అని పిలుస్తూనే అదే వ్యక్తిని వ్యభిచారిణి అని పిలవడం వెనుక ఉద్దేశం ఏంటి? మహాసాధ్వి అనే పదానికే అర్థాన్ని మార్చే ప్రయత్నమా? భారతీయ సంస్కృతిలో మహాసాధ్వి అనే పదం ఒక పవిత్రమైన భావన. అది ఎవరినైనా ఎగతాళి చేయడానికి పుట్టిన పదం కాదు. హిందూ పురాణాల్లో సీతాదేవి, సావిత్రి, అనసూయ, దమయంతి, అరుంధతి, రేణుకాదేవి ఇలాంటి మహనీయ మహిళలను గౌరవంగా సంబోధించడానికి వాడిన పదం మహాసాధ్వి. అలాంటి పదాన్ని ఒక మహిళను అవమానించే శీర్షికలో ఉపయోగించడం మన సంస్కృతిని కూడా అవమానించడమే కాదా? ఒకవైపు మహాసాధ్వి అనే పవిత్రమైన పదాన్ని వాడుతూ మరోవైపు వ్యభిచారిణి అనే దూషణను జోడించడం ఇది వాదన కాదు, ఇది భాషతో చేసే అవమానం. మిస్టర్ పివి సునీల్ కుమార్, మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే వ్యక్తి, చట్టం గురించి ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఉటంకించే వ్యక్తి, భారతీయ సంస్కృతిలో అత్యంత గౌరవప్రదమైన పదాల్లో ఒకటైన మహాసాధ్విని ఈ విధంగా వ్యంగ్యంగా ఉపయోగించడం మీ పాండిత్యానికి నిదర్శనమా, లేక హిందూ మతంపై మీ ఆగ్రహమా? మహాసాధ్వి అనే పదాన్ని వాడినప్పుడు ఆ పదానికి మీరు గౌరవం ఇచ్చారా, లేక ఆ పదాన్నే అవమానించారా? ఈ ప్రశ్నకు పివి సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి. మహిళలను అవమానించే నైతిక హక్కు పివి సునీల్ కుమార్కు ఎవరిచ్చారు? ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి తన అభిప్రాయం చెప్పే హక్కుంది, కానీ ఒక మహిళ గౌరవాన్ని చీల్చి చెండాడే హక్కు ఎవరికీ లేదు. పివి సునీల్ కుమార్ సినీ నటి జత్వానీని అత్యంత అవమానకరమైన పదజాలంతో దూషించారు. ఆమెకు గతంలో అండగా నిలిచిన మీడియా సంస్థలపై కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇలాంటి పనికిమాలిన నీచమైన, ఇక నాకెందుకన్నా ఎక్కువ హార్ష్గా పదాలు వాడాలని ఉంది కానీ వాడట్లేదు. ఇలాంటి చెత్త న్యూస్ పేపర్లు, చెత్త ఛానల్లో వచ్చే వాటిని మీరు పట్టించుకోకండి. మీరు మీ పనికి మాలిన ఆ డిబేట్లు ధనంజయ్య, ఈ డిబేట్లకి ధనంజయ్య అని మాట్లాడకూడదు ఇలాగా, కానీ మీరు చేసే అరాచకాలు చూస్తుంటే మాట్లాడక తప్పట్లేదు. ఇక్కడ ప్రశ్న జత్వానీ గురించి కాదు, ప్రశ్న పివి సునీల్ కుమార్ గురించి. ఎందుకంటే ఇతరులకు నైతికత బోధించే ముందు మనకు ఆ నైతికత ఉందా లేదా అని చూసుకోవాలి. రాజ్యాంగం, చట్టం, అంబేద్కర్, మానవ హక్కులు, సామాజిక న్యాయం, కుల వ్యవస్థ, మత స్వేచ్ఛ ఈ అంశాలపై గంటల తరబడి ఉపన్యాసాలిస్తున్న వ్యక్తి ఒక మహిళను మాత్రం వ్యభిచారి అనే పదంతో అవమానించమని ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? ఏ మతంలో ఉంది? ఏ సంస్కృతిలో ఉంది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పివి సునీల్ కుమార్ పై ప్రస్తుతం క్రిమినల్ కేసుల విచారణ కొనసాగుతుంది. మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం సస్పెన్షన్లో కొనసాగుతూ పదవి విరమణ చేశారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయనపై నమోదైన కేసుల విచారణ కొనసాగుతుంది అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్కు కోర్టు తీర్పు వచ్చే వరకు నిర్దోషిత్వ హక్కు ఉంటే జత్వానీకి ఎందుకు ఉండకూడదు? మీపై కేసులున్నాయి, కానీ మీరు నేరస్తుడు కాదని చెప్తారు కదా. ఆమెపై ఛార్జ్షీట్ ఉందని, ఆమె వ్యక్తిత్వాన్ని హత్య చేసే హక్కు మీకు ఎలా వచ్చింది? ఇంకొక ముఖ్య విషయం, 2017లో పివి సునీల్ భార్య పెనుమాక అరుణ ఈయనపై వరకట్న వేధింపులు, గృహహింస తదితర తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? మేం గతంలో ప్రసారం చేసిన వీడియో చూడండి. ఇది కథ కాదు,
ఒక మాతృమూర్తి ఇంకిపోయిన కన్నీళ్ల వ్యత. ఈ ఐపీఎస్ అధికారికి సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో మాత్రం వికృత పైశాచిక మనస్తత్వానికి అద్దం పట్టే యథార్థ గాథ. 2017లో తెలంగాణ రాష్ట్ర సిఐడి అడిషనల్ డీజీపీకి 10 పేజీల సమగ్ర తన దయనీయ గాథను పివి సునీల్ కుమార్ ధర్మ పత్ని పెనుమాక అరుణ ఫిర్యాదు కాపీ ఇది. శ్రీమతి పెనుమాక అరుణ ఎవరో కాదు, 1985 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, అంతకుముందు 13 సంవత్సరాలకు పైగా ఐక్యరాజ్య సమితి వివిధ విభాగాల్లో పనిచేసిన నిజాయితీ పరుడు, మృదు స్వభావి, ఆర్థిక రంగంలో మేధావైన పివి రమేష్ ముద్దుల సోదరే మన కథలో బాధితురాలు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్తో అరుణ వివాహం 1994లో జరిగింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హనీమూన్ ట్రిప్లోనే నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, కర్ణాటక ఐఏఎస్ క్యాడర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే 1.5 కోటి కట్నం వచ్చేది అని మొదలైన భర్త తొలి రాత్రి పలుకులు ఆమె జీవితం 4 గోడల మధ్య నలిగిపోయింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని ఒక నిత్య శిక్షగా మార్చేసింది. హనీమూన్ పీరియడ్లో మొదలైన ఆ నరకం సంవత్సరం గడిచినా ఏ ఒక్క రోజు ఆగలేదు. వరకట్నం పేరుతో వచ్చిన డబ్బు, బంగారం, కారు, వస్తువులు సరిపోలేదు. ఇంకా తెచ్చిపెట్టు అన్న మాట ఆమె చెవిలో మారుమోగింది. ఆమెను ఒక భార్యగా కాక డబ్బు తెచ్చే యంత్రంగా భర్త పివి సునీల్ కుమార్ చూశారని ఆమె ఫిర్యాదులు పేర్కొన్నారు. రోజులు గడిచే కొద్దీ మాటలు మారాయి. మాటలతో ఆగలేదు. అసభ్య పదజాలం, అత్యంత అవమానకర వ్యాఖ్యలు చీదరించుకోవడం ఆమె రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. తన భర్త పివి సునీల్ కుమార్ వింత ప్రవర్తన గురించి ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేంటంటే, తనకు తారసపడే మహిళలను కన్ను కొట్టే అలవాటుతో పాటు నాకు రోజుకొక మహిళతో శృంగారంలో పాల్గొనాలని ఉందని భార్య ముఖం మీదే చెప్పేవాడట. పివి సునీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి నీలి చిత్రాలు చూసి ఆనందం పొందేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన సంవత్సరానికే ఆమె పుట్టింటికి వెళ్లిపోయారట. అందుకు కారణం అనునిత్యం చెంపదెబ్బలు, జుట్టు పట్టి ఈడ్చడం, చేతికి దొరికిన వస్తువులతో కొట్టడం నిత్య కృత్యం. పుట్టింట్లో ఉన్న భార్యతో నీ రక్త మాంసాలతో మీ నాన్న వ్యాపారం చేసి నేనడిగిన డబ్బు తీసుకుని రమ్మని వేధించేవారట. ఇంట్లో వస్తువులు కూడా సునీల్ కోపానికి బలి కావడం, పుస్తకాలు, బట్టలు అలమార్లో నుంచి లాగి విసిరేయడం, ఇంటి పని నీకు సరిపోతుంది అంటూ క్రూరంగా నవ్వడం ఆమె శరీరాన్నే కాదు ఆమె మనసును కూడా పూర్తిగా విరిచేసింది. బూతు పురాణం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, పిల్లల ముందు, ఇంటి పని వాళ్ల ముందు, బయట వ్యక్తుల ముందు కూడా కొనసాగేది. తల్లిదండ్రులు, సమాజం, తన పిల్లల భవిష్యత్తు ఆమెను మళ్లీ భర్త దగ్గరకు చేర్చింది. 2000 సంవత్సరంలో సునీల్ కుమార్ సోదరి వివాహం అర్ధాంతరంగా ఆగిపోవడానికి అరుణ ఏమాత్రం కారణం కాకపోయినా తనను బాధ్యురాలిని చేస్తూ విపరీతంగా కొట్టడంతో ఆమె కొడుకుతో కలిసి 4 నెలల పాటు పుట్టింటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ కాకి మాధవరావు, మరో సీనియర్ ఐఏఎస్ కొప్పుల రాజు, మాజీ డీజీపీ ప్రసాదరావు పెద్ద మనసుతో మధ్యవర్తిత్వం నడిపి వారి హామీ మేరకు మళ్లీ భర్త దగ్గరకు అరుణ చేరుకున్నారు. 1 సంవత్సరం సాఫీగా సాగిన అనంతరం మళ్లీ అదే తంతు. తన పిల్లల వద్ద తల్లి అనే గౌరవాన్ని కూడా సునీల్ పాదాల కింద తొక్కేశారు. పిల్లల మనసులో తల్లిపై ద్వేషం నాటడం, నీచమైన పేర్లతో ఆమెను పిలవడం పిల్లలకు సాధారణంగా మారిపోయింది. చివరికి పిల్లలు తండ్రిని అనుకరించి తల్లిపై కోపం చూపడం మొదలుపెట్టారని, ఒక తల్లిగా ఇది అత్యంత భయంకరమైన శిక్ష అని అరుణ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా జడ్జి పోటీ పరీక్షల కోసం అరుణ కోచింగ్ సెంటర్కు వెళ్లేవారు. కోచింగ్ పేరుతో ఎవరితో సరసాలాడుతున్నావు అని వేధిస్తూ ఆమె కాల్ లిస్ట్ తెప్పించి ప్రతి కాల్కు వివరణ అడిగేవారట. ఆమె చదువుకోవాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా
అరుణ ప్రతి అడుగు భర్త అనుమానం, ఆమె ప్రతి శ్వాసపై నిఘాతో అరుణ ప్రాథమిక హక్కులను కోల్పోయింది. ఒకసారి అరుణ అనారోగ్యంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు చనిపోయుంటే బాగుండేది అని భర్త మాటలు ఆమె గుండెను ఛిద్రం చేశాయి. అరుణ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంటి బిగువుతో నరకంలో గడిపింది. పిల్లల కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఇలా ప్రతిసారి కొంచెం ఓపిక పడితే మారతాడు అన్న ఆశతో తన గుండెను రక్తమూడ్చుకుంది. కానీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు, కోపం తగ్గలేదు, హింస ఆగలేదు. ఆమె భర్తకు దూరమైంది. అయినా మెసేజ్ల హోరు మాత్రం ఆగలేదు. అరుణ ఫిర్యాదులో పేర్కొన్న ఒక్క మెసేజ్ ఇక్కడ చూద్దాం. నీకు మగతనం చూపిన ఆ అసలు మగాడు ఎవరు? ఇప్పుడు 1 year నుంచి వాడితోనే ఉన్నావా? అంత మగాడా నీ బాయ్ ఫ్రెండ్? వాడు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, లేక బిఫోర్ మ్యారేజ్ అండ్ కంటిన్యూ ఆఫ్టర్? ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ హ్యావ్ టు అపాలజైజ్ ఫర్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ డోంట్ అండ్ కమ్. You don't want to come back. That is why making conditions to me. If you want to come back, let your father come to me. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పిల్లల సంరక్షణ బాధ్యతల్లో అరుణతో మైనర్ కుమారుడికి విషమిచ్చి చంపేస్తాను అని పెద్దగా అరుస్తూ పెద్ద కుమారుడు విదేశీ విద్యకు సరిపడా డబ్బులు ఇవ్వకపోతే అరుణ తండ్రి సుబ్బారావుతో పాటు ఆమె పెద్దన్నయ్య IAS PV రమేష్ను కూడా చంపేస్తాను అనే రంకెలను అరుణ ఫోన్లో రికార్డ్ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నత చదువులు, దేశంలోనే ఉత్తమ ట్రైనింగ్ పొందిన ఒక IPS అధికారి, అందున చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ఉన్నతాధికారి ప్రవర్తన పౌర సమాజాన్ని విస్తుగొలుపుతుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బయట సమాజానికి PV సునీల్ ఒక గౌరవనీయుడు. కులం, మతం, చట్టం, రాజ్యాంగం, కోర్టులు, హక్కులు, రాజనీతి శాస్త్రంపై సుభాషితాలు చెప్పే వ్యక్తి. ఆయన అధికారం, హోదా, ఆయన సాగించిన గృహ హింసకు లైసెన్స్ అనుకోవాలా? ఇది కేవలం ఒక మహిళ కథ కాదు. ఇది నిశ్శబ్దంగా నలిగిపోతున్న వేలాది మహిళల ప్రతిబింబం అరుణ కథ. మహిళ సహనం ఒక అసాధారణ శక్తి. ఆ సహనాన్ని బలహీనంగా భావించి తొక్కేయడం సమాజం చేసే మహా అపరాధం. ఇంటి 4 గోడల మధ్య జరిగే హింస బయటకు రాకపోతే అది కూడా నేరమే. ఒక మహిళ జీవితాన్ని ఛిద్రం చేసి హోదా, గౌరవం అనే ముసుగులో తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాకూడదు. అది కేవలం ఒక అరుణ లాంటి వారి కోసం మాత్రమే కాదు, సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ చదువుకున్న గౌరవనీయ మూర్ఖులు మహిళ ప్రాథమిక హక్కుల కోసం అంబేద్కర్ ఎంతలా తప్పించారో తరచి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మహిళల గౌరవంపై మాట్లాడేటప్పుడు మాటలను కొలిచి మాట్లాడాల్సిన బాధ్యత మీపై లేదా? మీరు చట్టాన్ని బోధిస్తున్నారు, రాజ్యాంగాన్ని బోధిస్తున్నారు, అంబేద్కర్ను ఉటంకిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల గౌరవాన్ని రాజ్యాంగ హృదయంలో ఉంచారు. PV సునీల్ మాత్రం ఒక మహిళను అవమానించే పదజాలాన్ని ఎంచుకున్నారు. ఈ కాదంబరి అనే ఆవిడ పరమసాత్వి, అమాయకురాలు కాదు. ఈమె పరమ కిలాడి, ఈమె ఒక వ్యభిచారి. అధికారం అలవాటు చేసిన అహంకారంతో ప్రవర్తిస్తారా? DG స్థాయి IPS అధికారి అంటే ఒక ఉద్యోగం కాదు, ఒక విలువ, ఒక ప్రమాణం, ఒక బాధ్యత. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్లా ప్రవర్తిస్తే పోలీస్ వ్యవస్థ గౌరవం ఎక్కడ నిలుస్తుంది? జత్వాని తప్పు చేసి ఉంటే కోర్టు శిక్షిస్తుంది, కానీ వ్యక్తిత్వ హత్య చేసే హక్కు మీకు లేదు, ఎవరిపైనా లేదు. ఇవాళ జత్వాని, రేపు ఇంకొక మహిళ, ఎల్లుండి ఇంకెవరో. ప్రతి విభేదాన్ని, ప్రతి విమర్శను, ప్రతి మహిళను వ్యభిచారి అనే పదంతో ముగించే సంస్కృతి మొదలైతే అది నాగరిక సమాజం కాదు, అది మానసిక దివాళా కోరుతనం. చివరిగా మిస్టర్ PV సునీల్ కుమార్, మీరు జత్వానిపై తీర్పు చెప్పే ముందు చట్టం మీపై ఇస్తున్న తీర్పు కోసం ఎదురు చూడండి. మీరు రాజ్యాంగాన్ని ఉదహరించే ముందు రాజ్యాంగం ప్రతి మహిళకు ఇచ్చిన గౌరవాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అంబేద్కర్ పేరు చెప్పే ముందు మహిళల ఆత్మగౌరవం గురించి అంబేద్కర్ ఏం రాశారో చదవండి. ఎందుకంటే ఒక మహిళను అవమానించడం వల్ల ఎవరూ గొప్పవారు కాలేరు. అది వారి వాదన బలాన్ని కాదు, వారి నైతిక బలహీనతను మాత్రమే బయటపెడుతుంది.